దేవుని నామానికి వందనాలు. మనసు బాధగా ఉంటే ఇది నీకోసమే విను. నా తోడు ఎవరూ లేరు, నా బాధను పట్టించుకుంటాకి ఎవరూ లేరని చింతపడుచున్నావు కదా. ఈ సమయంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ బాధ మొత్తాన్ని, నీ చింత యావత్తును దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ జీవితంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఈ కష్టాలన్నీ నిన్ను దేవునిలో ఇంకా ఎదగడానికి మాత్రమే. కాబట్టి నువ్వు దేని గురించి భయపడవద్దు. దేవుడు నీతోడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎంతటి విజయాన్నైనా సాధించగలవు. నీవు కేవలం దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి నమ్మితే చాలు. అన్నీ నీకు దేవుడే ఇస్తాడు. ఆమేన్. కాబట్టి దేని కొరకు మీరు చింతపడకండి. దేవుడు మీతో ఉన్నప్పుడు అన్నీ మంచే జరుగుతాయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మీరు కేవలం ఒక్కటే, దేవునికి నిరంతరం ప్రార్థన చేస్తూ దేవుని యందు పూర్తి నమ్మకాన్ని, పూర్తి విశ్వాసాన్ని ఉంచితే మీ బాధల నుండి దేవుడు వెంటనే విడుదల దయచేస్తాడు. ఈరోజు వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.